మిమ్మల్ని మాత్రం ఇంతగా వేధించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నన్నే ఎందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టారు అంటే, చెప్తే నమ్మరు, 5 years నరకం ఎట్లా ఉంటుందో చూపించాలని ట్రై చేశారండి. నా కుటుంబాన్ని మీ వివరాలు తెలుసా? ఫాలో అయ్యారు. ఎట్లా ఉండిందంటే సిచ్యుయేషన్, నా పాస్పోర్ట్ నెంబరు, నేను ట్రావెల్ చేసిన డేట్తో సహా. ఎన్ని కేసులు మీ మీద పడ్డాయి? సో ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి ఇవ్వాల్సిన ఒక రెకార్డర్ నోటీసులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. మీ మాటల తోటాల వెనక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రత్యక్ష లేదా పరోక్ష హస్తం ఉంది అంటే ఒప్పుకుంటారా? మీకు పార్టీ ఏమన్నా ఆర్థికంగా సాయం చేసిందా? ఎవరైనా వచ్చి నన్ను నీళ్ళ జుట్టు పట్టుకొని నిలదీసి అడగొచ్చు. యూకేలో ఏం చేస్తుంది? మీ జాబ్ ఏంటి? ఐఎమ్ హిప్నోథెరపిస్ట్. ఐ రన్ ఎ బిజినెస్. ఒక హిప్నోథెరపిస్ట్ అయ్యుండి మీరు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద, ఆయన ఏదో లండన్ మందులు వాడతాడని ఇలా ఎలా కామెంట్ చేయగలిగారు? అది చూస్తే అర్థమైపోతుంది, హీఈస్ నాట్ మెంటలీ వెల్, హీఈస్ మెంటలీ సిక్ అని. డెఫినెట్గా నాకు ఆపర్చునిటీ వస్తే పగ తీర్చుకోవాలనే ఆలోచన ఏమైనా ఉన్నారా? డౌటే లేదు. చేసిన తప్పుకి పనిష్మెంట్ అనుభవించక తప్పదు. నా ఓన్ రక్తం పంచుకుని పుట్టలేదు అంతే. లొకేషన్ అంత గొప్పగా నేను అడ్మైర్ చేసే వ్యక్తితో నాకు, అతనే ఇదంతా చేస్తున్నాడు, ఈ ఫేక్ ఫ్యాక్టరీకి అతనే ఓనర్ అనేటటువంటి విధంగా అయితే కొన్ని కామెంట్లు చేశారు. నేను 1000% రాసి సైన్ పెట్టి ఆ పేపర్ మీకు ఇస్తాను, ఖచ్చితంగా ఇచ్చేసి. నమస్తే, వెల్కమ్ టు ఆదా. ఇవాళ నా స్పెషల్ గెస్ట్ స్వాతి రెడ్డి. ఈ పేరు వినగానే చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు, వైసీపీ వాళ్ళు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐల్లో ఎక్కువగా వేధింపులకు గురైనటువంటి మహిళగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ 5 ఏళ్లు కనీసం ఇండియాలో కూడా అడుగు పెట్టకుండా చేసి వేధించినటువంటి తీరుని ఆవిడ పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన వెంటనే మొట్టమొదటిసారి, అంటే 5 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత లక్కీగా నాకే మొదటి ఇంటర్వ్యూ కూడా ఆవిడ ఇచ్చేందుకు మా స్టూడియో కూడా వచ్చారు. ఒకసారి ఆవిడ ప్రస్థానం గురించి, స్వాతి రెడ్డి గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం, ఈ ఇంటర్వ్యూలో చూద్దాం. నమస్తే స్వాతి రెడ్డి గారు. సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా 5 years నుంచి మిమ్మల్ని ఇండియాలో అడుగు పెట్టకుండా వైసీపీ చేసింది, నిజమేనా? 100% అండి. ఈ రోజు వచ్చాను నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 5 years. 2019 ఎలక్షన్స్ తర్వాత నేను ఇప్పుడే నా రాష్ట్రంలోకి అడుగు పెట్టాను. సో జూన్ 17న మీరు, అంటే ఈరోజు కరెక్ట్గా మనం ఈరోజు మీరు ఇండియాకి వచ్చారు. సో ఏంటి ఈ ఇంతటి పరిస్థితికి కారణం ఏంటి? ఎన్ని కేసులు మీ మీద పడ్డాయి? చాలా కేసులు ఉన్నాయండి, చాలా కేసులు ఉన్నాయి. రెడ్ కార్నర్ నోటీస్ వచ్చింది. రెడ్ కార్నర్ నోటీస్ ఏంటంటే ఎన్నో చాలా క్రూరమైన పనులు, చాలా పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. బట్ నా విషయంలో ఏంటంటే ఇట్స్ వెరీ ఫనీ థింగ్. ఒక హ్యూమన్ రైట్ అండి, రైట్ టు స్పీక్ అనేది ఒక హ్యూమన్ బేసిక్, పుట్టి పెరిగిన ఒక జంతువుకైనా అరిచే హక్కు ఉంటుంది. మనిషికి ఇచ్చిన ఒక హక్కు హ్యూమన్ రైట్. నా రైట్ టు స్పీచ్ ని వినియోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అరాచకాలని, అక్రమాలని ప్రజలకి చెప్పినందుకు నా గొంతు నొక్కే ప్రయత్నంలో చాలా కేసులు పెట్టి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టారండి. ఎమోషనల్గా నన్ను చాలా డ్యామేజ్ చేయాలని ట్రై చేశారు. ఒక నీరవ్ మోదీ, ఒక మెహల్ చోక్సీ, ఒక విజయ్ మాల్యా, ఇలాంటి వాళ్ళకి ఇచ్చే నోటీసులు స్వాతి రెడ్డికి ఇచ్చారు. అది కూడా సోషల్ మీడియాలో మాట్లాడినందుకు. ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పారిపోయిన వాళ్ళ గురించి ఎందుకండి, దర్జాగా 11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ఒక వ్యక్తి గురించి, ఒక ఖైదీ గురించి మాట్లాడదాం మనం. దౌర్భాగ్యం కొద్దీ ఆ వ్యక్తి మనకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సర్వ్ చేశారు 5 years. సో ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి ఇవ్వాల్సిన ఒక రెడ్ కార్నర్ నోటీసులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, జస్ట్ బికాస్ ఐ రేజ్డ్ మై వాయిస్ అవుట్. ఒకవేళ 2024లో కనుక చంద్రబాబు నాయుడు సర్కార్ రాకపోయి ఉంటే ఇప్పుడు కూడా మీరు అడుగు పెట్టేవాళ్ళు కాదా? డెఫినెట్గా అడుగు పెట్టే పరిస్థితే ఉండేది కాదండి. నా ప్రాణాలకి ఏం జరిగినా కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు కాదు ప్రజలు. అంత థ్రెట్ ఉండింది నాకు ఈ 5 yearsలో. మీరు నమ్మరు చెప్తే, నన్ను ఫాలో అయ్యేవాళ్ళండి, లిటరలీ ఫాలో అయ్యి, నువ్వు ఈ డ్రెస్లో ఉన్నావు, ఈ కార్లో ఆఫీస్కి వెళ్తున్నావు, ఈ ఆఫీస్ రూట్ ఇది కదా. ఎక్కడ మీరు ఉంటారు? యూకేలో ఉంటానండి, యూకేలో ఉంటాను. సో అంటే వాళ్ళు నన్ను వాచ్ చేస్తున్నారు, నేను వాళ్ళ సర్వేలెన్స్లో ఉన్నాను.
సో నన్ను ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ థ్రెటన్ అంటే చేశారు. యూకేలో ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు లేదంటే ఇండియాలో ఉన్న వాళ్ళు నువ్వు అన్నోన్ ఫలానా నెంబర్స్ వచ్చేవి. అవి యూకేలో వాళ్ళు నాకు కాల్ చేశారా లేకపోతే ఏ కంట్రీ వాళ్ళు చేశారా అని నాకు తెలియదు. అన్నోన్ అని పడుతుంది. సో మనం Okay. ఏమీ చేయలేము, ఆ నెంబర్ని Hmm. రికార్డ్ చేయలేము, మళ్ళీ తిరిగి కాల్ చేయలేము, ఏమీ చేయలేము అసలు. Hmm. అలాంటి అన్నోన్ అని ఒకటి డిస్ప్లే అవుతుంది. అలాంటి నెంబర్స్ నుంచి కాల్ చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా మీకు అన్నోన్ నంబర్స్ నుంచి కాల్స్ రావడం జరిగింది? 5 years నుంచి అండి. 2019 నుంచి. ఎస్, నేను ఎప్పుడైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా నా వాయిస్ వినిపించానో అప్పటి నుంచి స్టార్ట్ అండి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మీరు బాగా యాక్టివ్గా ఉన్నట్లు లెక్క. ఎగ్జాక్ట్లీ. Hmm. అంటే అంతకుముందు పోస్టులు పెట్టేదాన్ని, ఓకే. బట్ ఎప్పుడు ఫేస్ చూపించి మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏంటి ఆ పరిస్థితి? లెట్స్ సే ప్రజావేదిక కూల్చేయడం అండి. వచ్చిన ముఖ్యమంత్రి కూల్చింది ప్రజావేదిక. ఎవరికైనా ఉన్న భవనాలని, ఇప్పుడు జయలలిత గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. జయలలిత గారికి కరుణానిధి పరిపాలించిన అసెంబ్లీలో ఆమెకు అవమానం జరిగితే ఆవిడ దాన్ని హాస్పిటల్ చేశారు. అది ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. నీకు నచ్చలేదు, దట్స్ ఫైన్, నువ్వు వేరే వాటికి యూజ్ చేయి. పోనీ నచ్చలేదు, వదిలే. కూల్చడం ఏంటి? డిస్ట్రక్షన్ పాలిటిక్స్. ఒక లీడర్కి ఉండకూడని క్వాలిటీ. సో నాకు భయం వేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన ఫ్లడ్స్ జరిగినాయి. అప్పుడు దుష్ప్రచారం జరిగింది. కరకట్ట పైన వాటర్ వచ్చేసినాయి, ఫ్లడ్స్ వచ్చేసినాయి, ఈయన ఇల్లు ఉండకూడదు, ఈయన అక్రమంగా కట్టుకున్నాను, చాలా చాలా మనమందరం చాలా ఒక డ్రామానే నడిచింది 1 నెల పాటు. సో అవన్నీ చూసినప్పుడు నాకు భయం వేసింది. మన రాష్ట్రం ఇంత అన్సేఫ్ అంటే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ హౌస్కి కూడా రక్షణ లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ మై స్టేట్ ఈస్ దేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం 2019లో. నాకు భయం వేసింది. సో అప్పుడు నాకు అనిపించింది, ఓకే నాకు ధైర్యం ఉంది, భయం లేదు, నేను ఏ తప్పు చెయ్యలేదు, వాయిస్ ఉంది, కంటెంట్ తెలుసు, ఏం మాట్లాడాలి, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు, నేను ఎందుకు మాట్లాడకూడదు, నేను ఎందుకు జనాలకి ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదు అని ఒక ధైర్యంతో ఒక స్టెప్ వేయడం జరిగింది. కానీ మీలాగా చాలా మంది మాట్లాడుతున్న నేపథ్యంలో మిమ్మల్ని మాత్రం ఇంతగా వేధించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నైస్ క్వశ్చన్ అండి. చాలా మంది చాలా రకాలుగా పెడుతూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. బట్ నన్నే ఎందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టారు అంటే నేను ఇక్కడ లేను కాబట్టి కేసులు పెట్టి నన్ను వేధించి ట్రోల్స్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి కోర్టుల చుట్టూ వాళ్ళని తిప్పించుకుంటూ వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీస్తూ వాళ్ళ కుటుంబాలపైన దాడులు చేస్తూ పర్సనల్ అటాక్స్ చేస్తూ, మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే తోట చంద్రయ్య గారు కానీ వాళ్ళని చంపేయడం కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. అంతెందుకండి, డాక్టర్ సుధాకర్ గారిని మనం ఈ రోజు తలుచుకోవాలి. పాపం మాస్క్ అడిగినందుకు ఆయన చంపేశారు. అలా ఎదిరిస్తే చంపేయడం, ప్రశ్నిస్తే తలలు పగలగొట్టడం, నరికేయడం, గుండులు కొట్టడం. వీటికి మించిన కారణం ఏం కనిపించట్లేదా? ఎందుకంటే ఒకసారి మీరు వెతికితే మీ క్యాస్ట్ ఇది కూడా మిమ్మల్ని ఎంతగా వేధించడానికి కారణం, ఒక రెడ్డి అయ్యుండి రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలా చేస్తామని చెప్పేసి, ఒక రెడ్డి పాలిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఇలా చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఏమైనా కోపం వచ్చిందని ఆ యాంగిల్ ఎప్పుడు ఆలోచించలేదా? నేను ఆలోచించలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ వెరీ అషేమ్డ్ టు లిజన్ టు దిస్ కైండ్ ఆఫ్ కామెంట్స్ అండి, స్టేట్మెంట్స్. ఎందుకంటే వేర్ ఆర్ వి 2024లో ఉన్నాము, సైన్స్ రాకెట్ మీదకి రాకెట్ వెళ్తుంది, జనాలు డెవలప్ అవుతున్నారు, సివిలైజేషన్ పెరిగింది, బట్ స్టిల్ క్యాస్ట్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, అలాంటి వాటికి ట్రోల్స్ ఒక అమ్మాయి గురవ్వడం కల్పించిన పరిస్థితి. ఐ రియలీ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నేను. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కాబట్టి రెడ్డి వాళ్ళకి న్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి కాబట్టి మిగిలిన కులాలకి అన్యాయం చేశాడు, మిగిలిన కులాలు వాళ్ళకి న్యాయం చేయలేదు, జగన్మోహన్ రెడ్డికి నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు అన్ని కులాలు సమానమే, నాకు అన్ని మతాలు సమానమే, నాకు అన్ని ప్రాంతాల ప్రజలు సమానం. నాకు కావాల్సింది డెవలప్మెంట్. అది అన్ని కులాల వాళ్ళలో జరగాలి. నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కులాన్ని తక్కువ చేసి కానీ ఎక్కువ చేసి కానీ కుల రాజకీయాలు నేను చేయలేదు. బికాజ్ నా టార్గెట్ కులం కాదు, నా టార్గెట్ ఏపీ డెవలప్మెంట్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి అన్ని రెడ్లకే ఇచ్చుకుంటున్నాడు అని చెప్పేసి మీరు కూడా పదే పదే కామెంట్ చేసిన సందర్భంలో చెప్పలేదు కదా. నో, జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు గవర్నమెంట్లో వచ్చిన వెబ్సైట్లో వచ్చిన లిస్ట్ని ప్రచారం చేశాం. ఇది అన్యాయం కదా. ఆయన ఏమంటారు? సామాజిక న్యాయం అంటారు. వాట్ ఈస్ సామాజిక న్యాయం? డీసెంట్రలైజేషన్ అంటారు. డీసెంట్రలైజేషన్ అంటే అందరికీ అన్నిటికీ సమానంగా డెవలప్మెంట్ ఉండాలి. బట్ ఎక్కడ ఒక కులం వాళ్ళకి, ఒక పార్టీ వాళ్ళకి, ఒక వర్గం వాళ్ళకి న్యాయం చేశారు, ఇది తప్పు కదా. అందరినీ సమానంగా చూడాలి కదా అని చెప్పడం తప్పు కాదు. అది వాళ్ళు ఇచ్చిన లిస్టే, నేను క్రియేట్ చేసింది కాదు. అక్కడ వాళ్ళు ఏమైనా హర్ట్ అయి ఉంటారు అనుకోవచ్చు. ఎందుకంటే రెడ్డి కులంలోంచి వచ్చిన మీరు మరొక రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్లకి ఇచ్చుకుంటున్నాడని చెప్పేసి మీరే ఆయన టార్గెట్ చేస్తుంటే అది ఎక్కడో ఒక కంటి మీద కురుపులాగానో గుండె మీద కారంలాగానో మారిందేమో.
అది వాళ్ళ ఆలోచన అండి, అది వాళ్ళ వ్యక్తిత్వం, అది వాళ్ళు ఒక సమస్యని, ఒక ఇష్యూని చూసే విధానం అది. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి. నువ్వు ఒక్క కులంకి న్యాయం చేస్తే మిగిలిన వాళ్ళని పట్టించుకోవట్లేదు అనేది నా ఇంటెన్షన్. వాళ్ళు అలా అనుకుంటే అది నా తప్పు కాదు. అండ్ నేను ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి కులం గురించి లేదంటే వేరే వాళ్ళ కులం గురించి విమర్శించిన దాఖలాలు కూడా లేవు. కానీ వాళ్ళు మీ కులం గురించి ఎందుకు విమర్శించారు? ఎందుకంటే నేను ఒక వీడియో చూశాను, ఒక ఛానల్లో మిమ్మల్ని గట్టిగా టార్గెట్ చేస్తూ మీరు రెడ్డా కాదా చెప్పండి, నిజంగా రెడ్డా, నిజంగా రెడ్డా, నిజంగా రెడ్డా అని చెప్పేసి దానికి మీరు ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏ రకంగా నిరూపించుకోవాలనే తెలియని పరిస్థితుల్లో ఎక్కడో లైవ్ లో ఉండి మీరు పడ్డ ఆవేదన నేను నా కళ్ళతో చూశాను. అవునండి. సో టెస్ట్ ఉంటే ఏ టెస్ట్ కున్నా నేను రెడీ. నేను రెడ్డి కులానికి సంబంధించిన అమ్మాయినా లేదా చౌదరి కులానికి లేదంటే వాళ్ళు వేస్తున్న కులానికి సంబంధించిన అమ్మాయినో అని ప్రూవ్ చేసుకోవడానికి నా టెస్ట్ ఉంటే చెప్పండి, ఐఎమ్ రెడీ టు ప్రూవ్ ఇట్, రెడీ ఫర్ ఇట్. అంతకు మించి అయితే ఇంకా మరో మార్గం లేదంటారు. ఇంకంతే, నేనేం చెప్పలేనండి. అసలు ఆ పాయింటే బేస్లెస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే జగన్మోహన్ రెడ్డి గారిది యాక్చువల్ కులం ఏంటండి? అందరికీ తెలిసిందే. ఆయన ఎందుకు రెడ్డిగా మారుతారు? ఒక పూట ఏసై అంటారు, ఇంకో పూట ఇంకేదో అంటారు, వీళ్ళు మా వాళ్ళే అంటారు, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. రెడ్డి అని నేను ఏ రోజైనా సరే రెడ్డి కులానికి సంబంధించిన ఏ వ్యక్తిని నేను దూషించలేదు. నా టార్గెట్ అది కాదు. నాకు కావాల్సింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, ఏపీ డెవలప్మెంట్ అవ్వడం, దట్స్ ఇట్. మీకు తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఎప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతో ఉందా లేదంటే మీకు సొంతగా కలిగిందా? లెట్స్ సీ లైక్ దిస్, అంటే నాకు పార్టీ మీద నాకు లేటర్ ఆన్ వచ్చింది. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం వచ్చిందండి. అది మా డాడీ వల్ల వచ్చింది. మా డాడీ న్యూస్ పేపర్స్ చదవడం, బాబు గారి డెవలప్మెంట్స్ గురించి చెప్పడం, ఆయన ప్రొఫెషన్ గురించి, పాలిటిక్స్ నన్ను ఎంత బాగా లీడ్ చేస్తున్నారు అని చెప్పడం ద్వారా నాకు స్లోగా ఇంట్రెస్ట్ రావడం, ఆ ఇంట్రెస్ట్ అడ్మైర్ చేసేలాగా, వర్షిప్ చేసేలాగా డెవలప్ అయింది. బాబు గారు తెలుగుదేశం పార్టీలో ఉండటం, అన్నగారు స్థాపించిన పార్టీ, ప్రపంచానికే తెలుగు వారి ఖ్యాతిని, ప్రపంచానికి తెలుగు ప్రజలని చూపించిన ఒక అన్నగారి స్థాపించిన పార్టీ అవ్వడం, చంద్రబాబు నాయుడు గారు అందులో ఉండటం, ఎన్నో డెవలప్మెంట్స్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ కానివ్వండి, ఒక ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. సో అవన్నీ నా కళ్ళతో చూడటం, వినటం వలన ఎనలేని ప్రేమ, ఇష్టం నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే. సో మీ మాటల తోటాల వెనక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రత్యక్ష లేదా పరోక్ష హస్తం ఉంది అంటే ఒప్పుకుంటారా? హస్తం అంటే ఏం ఉండదండి, ధైర్యం ఇస్తారండి వాళ్ళు మిమ్మల్ని ముందు పెట్టి చేపిస్తున్నారంటే? నో అండి, ఇది బుల్షిట్. సింపుల్ స్టేట్మెంట్, బుల్షిట్. ఎవ్వరికి చెప్పి చేయించారు, అది తెలుగుదేశం పార్టీ పద్ధతి కాదు. ఆ సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఇది గుండె. ఇన్నాళ్ళ కెరీర్ లో మీరు ఒక్కసారి కూడా వాళ్ళని కలవలేదా? నేను రాలేదు కదండి, ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. బట్ ఇది చాలా కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. నేను యూకేకి వచ్చే ముందు బాబు గారిని అనుకోకుండా ఎయిర్పోర్ట్లో కలిసి వచ్చిన తర్వాతే నా పొలిటికల్ వీడియో స్టార్ట్ అయినాయి. అది ఆ రోజు నేను అనుకోలేదు, నేను అలా చేయాల్సి వస్తుంది అని. కలిసి వచ్చిన తర్వాత ఎప్పుడండి, ఏ సంవత్సరంలో కలిసారు? 2019లో కలిసానండి. జస్ట్ యూకేకి స్టార్ట్ అయ్యే ముందు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు బాబు గారు వచ్చారు, అనుకోకుండా కలవడం జరిగింది. అది కోఇన్సిడెన్స్ అనుకోవాలో లేకపోతే నా అదృష్టం అనుకోవాలో, బాబు గారి శుభసూచకం ఇచ్చారు అనుకోవాలో నాకు తెలియదు, కానీ దేవుడి నిర్ణయం అనుకోవాలి. ఆ క్షణం నుంచి నాలో ధైర్యం వచ్చింది, అనుకోకుండా పరిస్థితుల్లో కలిసి వచ్చే వీడియోస్ చేయడానికి. సో మరి మీకు పార్టీలో పదవి ఎలా వచ్చింది? మీరు కువైట్ ఎన్ఆర్ఐ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా చేశారు. అది వచ్చి నేను ఎక్కువ యూకేలో ఉన్నప్పటికీ కూడా కువైట్లో నేను బాగా, అంటే యూకేలో బాగా వీడియోస్ చేస్తున్నాను, సపోర్ట్ చేయాలి, మంచి పోస్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది, వింటారు జనాలు ఇంకా అని చెప్పి సుధాకర్ అంకుల్ అని కువైట్కి అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. అంకుల్, అమ్మ నువ్వు చేస్తే బాగుంటుంది, నీకు బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, మాకు అలంకారంగా ఉంటుంది, మా కువైట్ టీంకి అని చెప్తే నేను ఓకే అంకుల్, పెద్దవాళ్ళు మీరు చెప్పింది ఓకే అని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. స్వాతి గారు, ఇప్పుడు ఒక స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు విదేశాల్లో ఉన్నారు, మీ పార్టీని రిప్రజెంట్ చేస్తూ అనేక వీడియోలు పెడుతున్నారు, అనేక మాటల తూటాలు వెలుస్తున్నారు, ప్రత్యర్థులను అసలు విమర్శల జడివాన్లో ముంచేస్తున్నారు. మరి అవతల పార్టీలో కూడా ఉన్నారు కదా, పంచప్రభాకర్ వంటి వాళ్ళు, లేదంటే ప్రదీప్ చింతానా సంథింగ్ అలాంటి వంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీకు ఎక్కడ, మీ పార్టీకి కానీ మీకు కానీ ఎక్కడ హక్కు ఉంది వాళ్ళని పంచప్రభాకర్ అలాంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి అని చెప్పేసి? మరి మీరు కానివ్వండి, మీ సహచరులు కానివ్వండి, మీరు వీడియోలు చేస్తున్నారు, వాళ్ళు వీడియోలు చేస్తున్నారు కదా, వాళ్ళకి మీకు తేడా ఏంటంటే ఏం చెప్తారు?
ఇక్కడ వీడియో కాదండి మ్యాటర్, కంటెంట్ మ్యాటర్, భాష మ్యాటర్. మనం ఎటువంటి భాష మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను వీడియోలు చేస్తే చిన్న వాళ్ళ దగ్గర నుంచి, పసిబిడ్డల దగ్గర నుంచి, పండు ముసలి వాళ్ళ దగ్గర ఎవరైనా సరే స్వేచ్ఛగా అసలు ఏ భయం లేకుండా సిగ్గుపడకుండా వింటారు, నా వీడియోస్ చూస్తారు కూడా. నా డ్రెస్సింగ్ అట్లనే ఉంటుంది, నా మాట అట్లనే ఉంటుంది, నా వేషధారణ, నా ఎక్స్ప్రెషన్స్ అన్నీ అట్లనే ఉంటాయి. బట్ పంచ్ ప్రభాకర్ కానీ ఇంకో మహిళ ఉంది, వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసే మహిళ, వాళ్ళ గురించి నేను చెప్పను. ఎందుకు శ్రీరెడ్డి అని డైరెక్ట్ గా చెప్పండి, వాళ్ళందరూ కామెంట్లు చేస్తున్నారు కదా. నాకు ఇష్టం లేదు అమ్మాయి, ఆవిడ పేరు పలకడం. సో అందుకే నేను ఎక్కువ ప్రస్తావించిన ఆవిడ గురించి. నాకు అమ్మాయిని చూస్తే పాపం అనిపిస్తుంది, జాలేస్తుంది, పిచ్చిది అనిపిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హర్. ఆమె భాష, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆమె ప్రశ్నించే విధానం, ప్రశ్న ఎవరైనా వేయొచ్చండి, వేసే పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి తెలుగుదేశం పార్టీలో ఇది ఒకవేళ తప్పుగా వెళ్తుంది, వల్గర్గా వెళ్తుంది అంటే కనుక పార్టీ నుంచి ఫస్ట్ నోటీసులు కానీ లేదంటే డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటారండి. అసలు మీ పార్టీలో బూతులు తిట్టేవాళ్ళు లేరా? 99.9% చాలా పద్ధతిగా మాట్లాడతారండి మా వాళ్ళు. మీరు ఏ వీడియోని చూసుకోండి, కంపేర్ ఎనీ వీడియోని, తెలుగుదేశం పార్టీ వీడియో విత్ పంచ్ ప్రభాకర్, మీరు చెప్పిన సోకాల్డ్ లేడీ అండ్ ఇంకా ప్రదీప్ చింత, ఎవరితో అయినా సరే కంపేర్ చేసుకోండి. వాళ్ళ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలతో మా పార్టీ వీడియోలు కంపేర్ చేసుకోండి, ఎట్లా ఉంటాయి అనేది ప్రజలు మీరే నిర్ణయించండి. భాష చాలా ఇంపార్టెంట్. కంటెంట్ ఏం చెప్తున్నారు, వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్తారండి, పచ్చి అబద్ధాలు చెప్తారు. అంతెందుకండి, అమర్నాథ్ గౌడ్ చనిపోతే ఆ అబ్బాయిని కాల్చి చంపేస్తే దాన్ని కూడా సమర్థించుకున్నారండి వాళ్ళు, పచ్చి అబద్ధాలు చెప్పి. సో అట్లాంటి వాళ్ళ గురించి మనము చాలా తక్కువ మాట్లాడుకుంటే బెటర్ నా ఫీలింగ్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఈ మాట, సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెల్లెలి చీర గురించి చాలా నీచంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాన్ని పదే పదే అది కూడా సభ్య సమాజం తలదించుకునే స్కూల్ పిల్లల ఫంక్షన్స్లోను, ఈవెంట్స్లోను మాట్లాడడం జరిగింది. అదే పై స్థాయి నుంచి వైసీపీ కార్యకర్తలు చిన్న స్థాయి వరకు ఫాలో అవుతారు. బట్ మా పార్టీలో ఎట్లా ఉంటుంది? కానీ మీరు కూడా భారతిరెడ్డి గారి గురించి చాలా సార్లు మాట్లాడారు కదా, మీరు కానీ మీ తోటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, దీన్ని ఎలా సమర్థించుకుంటారు? మరి ఆయన పర్సనల్ లైఫ్ని టచ్ చేయటం కాదా? భారతిరెడ్డి గారి గురించి మేము ఏ రోజు కూడా బ్యాడ్గా మాట్లాడలేదండి. ఆవిడ సాక్షి ఛానల్లో ప్రచారం చేసేవి, సాక్షి న్యూస్ పేపర్లో వేసే వాటి గురించి, లేదంటే వాళ్ళ పార్టీలో జరిగే ఆవిడకి డైరెక్ట్గా సంబంధం ఉన్న వాటి గురించే మేము మాట్లాడతాం. కానీ కల్పితాలు మా పార్టీలో ఉండవు, వాటికి తెలుగుదేశం పార్టీ చాలా దూరం. ఇది నేను కర్రాఖండిగా చెప్తాను. అలాంటివి చేస్తే పార్టీ ఊరుకోదు. ఎందుకంటే ఇప్పుడు నేనే చేశాను అనుకోండి అలాంటి తప్పు, పార్టీకి ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది, పార్టీ రెప్యుటేషన్ జనాల్లోకి తప్పుగా వెళ్తుంది, పార్టీ ఒప్పుకోదండి, చాలా స్ట్రిక్ట్ గా నో చెప్తుంది, స్టాప్ రైట్ దేర్ అని చెప్తారు. మీ మీద కేసులు పడ్డ తర్వాత పార్టీ మిమ్మల్ని బాగా సమర్థిస్తూ లేదంటే కాపాడుకునే ప్రయత్నం చేసిందా? ఇలాంటి వాళ్ళు మనకి కేసులు పెట్టించుకునే వాళ్ళు, ఇలా రెడ్ కార్నర్ నోటీసులు వచ్చిన వాళ్ళు మనకు అనవసరం అని చెప్పేసి డిజోన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది పార్టీ అండి. నేను ఒక కార్యకర్తగానే కాదు, ఒక రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి సఫర్ అవుతున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుంది. దానికి మళ్ళీ చెప్తా ఎగ్జాంపుల్, ఒక అమర్నాథ్ గౌడ్, ఒక ఆడపిల్ల రేప్ గురైతే అక్కడ వంగల్పూడి అనిత గారు ఉంటారు, ఆవిడ ఫ్యామిలీ గురించి పోరాడతారని న్యాయం జరిగేదాకా. ఎంతమంది పిల్లలు, ఎంతమంది కుటుంబాలకి ఆ అన్యాయం జరిగితే లోకేష్ అన్న ట్రస్ట్ ద్వారా, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ బిడ్డల్ని చదివిస్తున్నారు, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు. గవర్నమెంట్ చెయ్యని పనులు కూడా మా పార్టీలో వాళ్ళు, అలా కార్యకర్తలనే కాదండి ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకుంటారు. అందులోనూ కేసులు ఉన్నాయి కదా అని డిసోన్ చేసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. ఎందుకంటే ఆ కేసులు వచ్చిందే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మేము చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్నాం కాబట్టి, మేము డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు కేసులు వచ్చినాయి. పార్టీ ఒక కార్యకర్తని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది, దానికి నేనే ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. ఎనీవేర్ నేను రాసిస్తా. సో ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ ఇస్తారని చెప్పేసి, అలా ఫండ్స్ ఇచ్చే వాళ్ళకి టికెట్లు కూడా ఇస్తుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే బయట తెలుగుదేశం మీద ఉంది. మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారి విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇలాంటి ప్రచారమే చేశారు. ఎన్నికలకు ముందు సూట్ కేసులతో వస్తాడు, ఎన్నికల తర్వాత ఓడిపోతే వెళ్ళిపోతారని చెప్పి పాపం ఆయన మీద కూడా ఇలాంటి దుష్ప్రచారం చాలా చేశారు అనుకోండి. సో మీకు పార్టీ ఏమన్నా ఆర్థికంగా సాయం చేసిందా? అసలు మీరు ఒకవేళ ఈ విషయంలో అబద్ధం చెప్తే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా, వైసీపీ వాళ్ళొద్దు మీరే ప్రశ్నించండి. నేను ఇది చెప్తున్నానండి, రాష్ట్రంలో నాకు తెలుగుదేశం పార్టీ
దగ్గర నుంచి ఒక్క సింగిల్ పైసా ఈ క్షణం వరకు ముట్టినా అది మీరు ఎవరైనా ప్రూవ్ చేస్తే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా. ఎవరైనా వచ్చి నన్ను జుట్టు పట్టుకొని నిలదీసి అడగొచ్చు. మరి రెడ్ కార్నర్ నోటీసులు ఇవన్నీ అంటే మీరు న్యాయ పోరాటం చేయాలి, చాలా పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా, ఎలా చేస్తారు? అదే అండి దౌర్భాగ్యం ఏంటంటే మన కంట్రీలో చట్టాలను కల్పించడంతో పాటు వాటి లూప్ హోల్స్ని పెట్టారు. అలాంటి దాన్ని స్పీచ్, రైట్ టు స్పీచ్ అనే దాన్ని కూడా వక్రంగా చిత్రీకరించి నా పైన కేసులు పెట్టారు. నిజమే, నేను ఒకటైతే పోరాడేదాన్ని కాదు, బట్ లక్కీగా మా ప్రయత్నాలు, ప్రజల ఆశీస్సులు, భగవంతుడి ఉండడం వలన, అలయన్స్ అద్భుతమైన మెజారిటీతో అద్భుతమైన సీట్లు రావడం వలన, పార్టీ అండగా నిలబడటం వలన కేసులన్నీ లేకుండా చేయడం, ఈరోజు నేను సేఫ్గా ఇమిగ్రేషన్లో ఏ ఇష్యూ లేకుండా బయటికి రావడానికి పార్టీ కారణం అండి. ఒక కార్యకర్తను గుండెలో పెట్టుకొని కాపాడుతుంది మా పార్టీ. ఓకే, అంటే ప్రస్తుతం అయితే మీకు ఇమిగ్రేషన్ ఏ ప్రాబ్లం రాలా అండి, ఎందుకంటే నేనే తప్పు చేయలేదు. వాళ్ళు ఒకవేళ రెడ్ కార్నర్ ప్రభుత్వం వచ్చినంత మాత్రం రెడ్ కార్నర్ నోటీసులు తీసేయించడం అనేది ఎలా పాసిబుల్? రీజన్ లేదు కదండి, అది రీజనే లేదు కదా అక్కడ. అసలు రీజన్ ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేశారు. వాట్ ఈస్ ద రీజన్? బికాస్ ఐఎమ్ అ సోషల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఐఎమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఎవరు తీసుకుంటారు? అలా అయితే పంచప్రభాకర్ 5 years నుంచి బండ బూతులు తిడుతున్నారు. అలా అయితే ఆమె పేరేంటి, మీరు చెప్పిన అమ్మాయి చెన్నైలో ఉంటుంది, బండ బూతులు. ఒక చిన్న లేదు, పెద్ద లేదు, ఒక యాక్టర్ లేదు, ఒక పొలిటీషియన్ లేదు, ఒక సీఎం లేదు, ఎవరిని పడితే వాళ్ళని, షర్మిల గారిని కూడా ఒక్క విజయవంతం తప్ప అందరినీ తిట్టారు. వాళ్ళపైన కూడా యాక్షన్లు తీసుకోవాలి కదా. ఓన్లీ ఎందుకు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాలాంటి వాళ్ళపైన అలాంటి తప్పుడు కేసులు పెడితే ఏ చట్టం ఊరుకుంటుంది? మంచి ప్రభుత్వం వచ్చింది, ఆ తప్పుడు కేసును తెలుసుకున్నారు, కొట్టేశారు. ఏంటి మీ ఆర్థిక పరిస్థితి ఏంటండి? ఐఎమ్ వెరీ ఫైన్. నేను జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుంటారు? వెల్ ఆఫ్ అని చెప్పలేను, బట్ ఐఎమ్ ఫైన్ నౌ. యూకేలో ఏం చేస్తున్నారు? మీ జాబ్ ఏంటి? నేను ఒక కంపెనీకి మేనేజర్గా చేస్తున్నానండి, అండ్ ఐఎమ్ హిప్నోథెరపిస్ట్. ఐ రన్ ఎ బిజినెస్. హిప్నోథెరపిస్ట్? అవునండి. ఓకే, అంటే ఏంటి దానికి సంబంధించిన హిప్నోథెరపిస్ట్ అంటే మైండ్ వర్క్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిప్రెషన్తో సఫర్ అవుతూ ఉంటారు, చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, మెడికేషన్స్ కానీ, బట్ రిలీవ్ అవ్వవు అంత త్వరగా, చాలా టైం పడుతుంది. బట్ హిప్నోథెరపీలో ఏమవుతుంది అంటే చాలా క్విక్గా, అంటే నేను చేసిన హిప్నోథెరపీలో ఇది అడ్వాన్స్డ్ అండ్ హైబ్రిడ్ కైండ్ ఆఫ్ హిప్నోథెరపీ అనమాట. చాలా టూల్స్ అన్ని మిక్స్ చేసి తయారు చేసిన హిప్నోథెరపీ ఇది. సో దీంట్లో 3 sessionsలోనే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. సో దానివల్ల నేను మంచి నాకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నారండి, యూఎస్ నుంచి వస్తారు. నేను ఆన్లైన్ సెషన్స్ చేస్తాను, బేసిక్గా లైవ్ సెషన్స్ కూడా చేస్తాను. సో కెనడా నుంచి క్లయింట్స్ ఉన్నారు నాకు, ఆస్ట్రేలియా నుంచి, యూఎస్ నుంచి ఉన్నారు, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, యూరోపియన్ కంట్రీస్లో ఉన్నారు. మొన్న రీసెంట్లీ దుబాయ్ నుంచి, అండ్ అంతకుముందు మన తెలుగు స్టేట్ నుంచి ఒక అమ్మాయికి కూడా డిప్రెషన్కి ట్రీట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి నాకు క్లయింట్స్ ఉన్నారు. దీని ద్వారా నేను మన రాష్ట్రానికి హెల్ప్ చేయాలనుకుంటున్నానండి. ఇది నా సర్వీస్ కాబట్టి, నా స్కిల్ని నేను నేర్చుకున్నందుకు జనాలకు మంచి చేద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా రేప్ విక్టిమ్స్ సఫర్ అవుతూ ఉండి, డిప్రెషన్లో ఉండి, వాళ్ళ లైఫ్ని ఫర్దర్గా ముందుకు తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను ఆ సెషన్స్ ద్వారా ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే వీడికి మనం చూసాం 5 yearsలో గంజాయి విచ్చలవిడిగా దొరికింది, మన తిరుమలలో కూడా దొరికింది మనకి. అలా గంజాయి మత్తులు బానిసలైపోయి టీనేజర్స్ వాళ్ళ లైఫ్ని పాడు చేసుకున్నారు. అఫోర్డ్ చేయలేని ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి పిల్లలకి నేను నా సెషన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను, హిప్నోథెరపీ ద్వారా. సో మరి అంటే ఈ ప్రశ్న నేను అడగొచ్చో లేదో, ఒక హిప్నోథెరపిస్ట్ అయ్యుండి మీరు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద ఆయన ఏదో లండన్ మందులు వాడతాడని ఇలా ఎలా కామెంట్ చేయగలిగారు? దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. మీరు నిన్నలే మొన్న వీడియో చూస్తే కూడా మీకు తెలుస్తుంది. ఒక టీచర్కి కూడా ఒక స్టేచర్ ఉంటుంది, ఒక టీచర్కి ఒక స్టేచర్ ఉంటుంది, ఒక లాయర్కి ఒక స్టేచర్ ఉంటుంది, ఒక డాక్టర్కి ఒక స్టేచర్ ఉంటుంది, ఒక ప్రొఫెషనలిజం అని ఉంటుంది, బాడీ లాంగ్వేజ్, ఒక బాడీ మేనర్స్ అనేది ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డిని చూడండి, ఆయన రాష్ట్రానికి అధిపతి అండి. ఒక రాజ్యం మొత్తం ఆయన చేతిలో ఉంది. రాజు ఎట్లా ఉండాలండి, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి, వే ఆఫ్ టాకింగ్ కానీ, అండ్ యాక్షన్స్ కానీ, వే ఆఫ్ స్టాండింగ్ కానీ, అండ్ పోస్చర్ కానీ ఎంత ప్రొఫెషనల్గా ఉండాలి. 10 రాష్ట్రం మొత్తం ఆయన వైపు చూసి నేర్చుకునేలా ఉండాలి. బట్ అందులో ఎట్లా ఉంటుంది, మీరు చూసే ఉంటారు ఆ వీడియో కూడా, చాలా వ్యక్తిలితనంగా, చాలా అసలు ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయకుండా, చాలా తక్కువగా ఆ పొజిషన్కే చిన్నబోయేలా ఉంటుంది. సో నాకు డెఫినెట్గా ఆయన అది చూస్తే అర్థమైపోతుంది, హీఈస్ నాట్ మెంటలీ వెల్, హీఈస్ మెంటలీ సిక్ అని. డెఫినెట్గా నాకు ఆపర్చునిటీ వస్తే వదులుకోను, ట్రీట్ చేయాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే అలాంటి కూడా ట్రీట్ చేయాలని కోరుకుంది. ఎస్, ఎందుకంటే అలాంటి వాళ్ళని సొసైటీలో నార్మల్గా వదిలేస్తే చాలా అరాచకాలు జరుగుతాయి. బెటర్ నా ట్రీట్మెంట్ ద్వారా ఏదైనా యూజ్ ఉంటుంది అంటే ఐఎమ్ రెడీ టు హెల్ప్ హిమ్. రైట్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే
వివరాలు గోప్యంగా ఉంచుదాం అంటే ఖచ్చితంగా ఉంచుదాం, బట్ చెప్పగలిగినంత అంటే మంచి ఆర్థికంగా స్థితిమంతమైన కుటుంబమేనా లేదంటే మధ్యతరగతి? మధ్యతరగతి కుటుంబం అండి. Hmm. అలా అని ఏమీ లేవు అని చెప్పలేను, Hmm. అలా అని చాలా ఉన్నాయని చెప్పలేను. Hmm. నేను మా పేరెంట్స్ ని బాగా చూసుకుంటూ, మా పేరెంట్స్ ని ఎంతమంది అండి పిల్లలు మీ పేరెంట్స్? నేను మా తమ్ముడు అండి. మా తమ్ముడికి ఒక కంపెనీ ఉంది. నేను నా కంపెనీని స్టార్ట్ చేశాను రీసెంట్ గా, హిప్నోథెరపీ. నేను జాబ్ చేస్తున్నాను, మా తమ్ముడు జాబ్ చేస్తున్నాడు. వీఆర్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఇద్దరు విదేశాల్లో ఉంటారు? ఇద్దరం ఒకే దగ్గర ఉంటున్నాము, ఒకే ఇంట్లో ఉంటాము. సో ఫినాన్షియల్ గా మాకు అంత బ్యాడ్ సిచ్యుయేషన్ లో లేము. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంత హైఫై లైఫ్ స్టైల్ కూడా కాదు. ఓకే. ఈ 5 ఏళ్ల ప్రస్థానంలో అంటే మీ మీద ఇన్ని కేసులు, ఇంత ఇబ్బందులు, ఈ రకంగా ట్రోల్స్, ఇవన్నీ సరే ఖచ్చితంగా మీ పేరెంట్స్ కూడా తెలిసే ఉంటాయి. ఎంత గోప్యంగా ఉంచుతామన్నా కానీ సాధ్యం కాదు. మీ ఊరి వాళ్ళకి మీ పేరెంట్స్కి ఖచ్చితంగా తెలిసే ఉంటాయి కదా. అలా తెలిసినప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు? చెప్తే నమ్మరు, 5 years నరకం ఎట్లా ఉంటుందో చూపించాలని ట్రై చేశారండి. నాకు ఒక్కదానికే అయితే నేను స్వాగతించేదాన్ని, గర్వంగా చెప్పుకుంటాను ఇప్పటికీ. నేను బాధలు పడ్డాను రాష్ట్రం కోసం అని. నా కుటుంబాన్ని నాకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టారు. తెలుసా, మీ వివరాలు తెలుసా? అన్నీ తెలుసండి వాళ్ళకి, ఎవ్రీథింగ్ నేను చిన్న మైన్యూట్ థింగ్. ఎంత తెలియకపోతే నా పాస్పోర్ట్ నెంబరు, నేను ట్రావెల్ చేసిన డేట్తో సహా, నేను యూకేకి ఏ రోజు ట్రావెల్ చేసిన డేట్తో సహా, అడ్రస్తో సహా వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పెద్ద ఫైల్ రిలీజ్ చేశారు నా మీద. దే నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ అండ్ మై ఫ్యామిలీ. ఎలా మీ పాస్పోర్ట్ నెంబర్ ఎలా దొరుకుతుంది? గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉంటే ఏదైనా సాధ్యమే కదండి. ఆధార్ కార్డు కొడితే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈజీ యాక్సెస్, డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఈజీగా ఉంటుంది కదండి. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఈజీగా చేస్తారు. అది నాకు తెలిసి వాళ్ళకి పెద్ద మ్యాటర్ ఏం కాదు తీసుకోవడం. ఓకే, మీ పాస్పోర్ట్ నెంబర్తో సహా మొత్తం పెట్టారు, సోషల్ మీడియాలో పెట్టారు. నా ఫోన్ నెంబర్, నా ఈమెయిల్ ఐడి, నాకు ఎన్ని ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి, నాకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి, అన్నీ పెట్టారు. నా పాస్పోర్ట్ నెంబర్ ఎంత క్రైమ్ అంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదే కానీ యూకేలో జరుగుంటే కనుక డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద చేసిన వాళ్ళని ఈ పార్టీకి లైఫ్ సెంటెన్స్లు కూడా వేసిన ఉన్నాయండి చరిత్రలో. యూకేలో ఎంత స్ట్రిక్ట్గా తీసుకుంటారు, ఒక పర్సనల్ డీటెయిల్స్ని ఎలా చెప్తారు. ఈవెన్ యూకేలో ఒక మనిషి ఫుల్ నేమ్ కూడా రాయరు ఎక్కడ, పేపర్లో షార్ట్ నేమ్స్ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు స్వాతి రెడ్డి కదా, ఎస్ఆర్ అని రాస్తారు, లేదంటే ఎస్ రెడ్డి అని రాస్తారు. సో అంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. ఒక మనిషి పర్సనల్ డేటాకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. మన కంట్రీలోనే ఇలా పాస్పోర్ట్ అనేది చాలా ఐడెంటిటీ నెంబర్ మనకి ఇండియాలోనే, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా. అలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ ఐడి కార్డ్ నెంబర్ని పోలీస్ సహకారం లేకుండా, కొంతమంది పోలీసుల సహకారం లేకుండా ఈ వైసీపీ వాళ్ళు చిల్లర వెక్కిలి వేషాలు వేసి నా పైన ఒక పెద్ద ఫైల్ ఎలా రిలీజ్ చేస్తారు. వెరీ అన్ఫార్చునేట్ టు సే, పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీలోనే రాశారు. మా తమ్ముడు పాస్పోర్ట్ నెంబరు, మా మదర్ పాస్పోర్ట్ నెంబరు, మా తమ్ముడు ట్రావెల్ చేసిన డేట్, నేను ట్రావెల్ చేసిన డేట్. అంత అవసరం ఏంటి, ఎవరిని థ్రెటన్ చేద్దామని? అవి పెట్టేస్తే మేము భయపడిపోయి నా డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయని ఆగిపోతామని వాళ్ళు ఇంటెన్షన్. బట్ మేము ఆగలేదు. మేము ఎందుకు ఆగుతాము? అరే అప్పుడు మా పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంత చేశారు కదా, ఇంత వచ్చింది కదా, ఇంకెందుకు ఆగాలి? సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ధైర్యంతో ముందుకు వచ్చారా? మీకు సపోర్ట్ చేశారా? ఫస్ట్ బాధపడ్డామండి, అంటే మా పేరెంట్స్ ఇబ్బంది పడ్డారు. అంటే సహజంగా చెప్తుంటారు, ఈ పరిస్థితి వచ్చిన తర్వాత, ఇన్ని కేసులు పడ్డ తర్వాత, లేదంటే మీరు చెప్పారు ఫోన్ కాల్స్ వస్తున్నాయి, లేదంటే ఫాలో అవుతున్నారని చెప్పేసి ఎక్కడో ఒక భయం ఉంటుంది, ఆపేయండి ఇక్కడి నుంచి, ఇక మీదట మనం చేయొద్దు అనే పరిస్థితి, ఒత్తిడి ఎప్పుడు లేదా? ఒక్కసారి నేను ఇంతకు ముందు చెప్పినట్టు నన్ను ఫాలో అయ్యారు. ఎట్లా ఉన్నిందంటే సిచ్యుయేషన్, నా డోర్ మీద నాక్ చేయడం యూకేలో. కిందికి వెళ్ళి మనం ఆర్డర్స్ పెడుతూ ఉంటాం కదా, లేదంటే ఫుడ్ డెలివరీనో అమెజాన్ ఆర్డర్స్ వాట్ ఎవర్ వచ్చింది అనుకుని డోర్ నాక్ చేస్తే కిందికి వెళ్తాము, ఓపెన్ చేస్తే ఎవరు ఉండరు, రిపీటెడ్గా చేయడం. సో వీళ్ళు వస్తారు, మనం కెమెరాస్ పెట్టుకోలేం కదా అండి. సో బేసిక్గా ఉన్నాం మేము అక్కడ నార్మల్గా. అండ్ సహజంగా యూకే లాంటి దేశాల్లో క్రైమ్ చేయడానికి ఆలోచన రావడానికి కూడా భయపడతారంటారు కదా, ఎందుకంటే మీరు చెప్తున్న చట్టాలు చాలా స్ట్రిక్ట్ కదా. వీళ్ళు ఉన్మాదులు అండి, వీధికి ఒక సైకోని, వీధికి ఒక రౌడీని తయారు చేశారు. సో మీ ఉద్యోగపరంగా ఏమి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేయరా? లక్కీగా అక్కడ దాకా వెళ్ళలేదు. మేబీ యూకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అలాంటి విషయాల్లో. ఇందాక చెప్పినట్టు డేటా ప్రొటెక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. ఒకవేళ చేస్తుంటే కనుక వాళ్ళకి లైఫ్ పోయే, కెరియర్ నాశనం అయిపోయే పరిస్థితి ఉండేది, వీసా క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి ఉండేది. మేబీ దానివల్ల వెనక్కి అడుగు వేసి ఉండొచ్చు. సో ఇన్ని చూసిన తర్వాత మనం ఇంకా ప్రస్తావించాల్సింది ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు మీ మీద సరే ఇన్ని చేశారు, ఇన్ని కేసులు పెట్టారు, బట్ చాలా దారుణంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి మీతో పాటు మరొక 3 మహిళల మీద
చాలా నీచంగా అసలు ఆ పేపర్ క్లిప్ చూస్తుంటే ఆ వాళ్ళు తయారు చేసిన ఆ ఫేక్ Yeah. న్యూస్ చూస్తుంటేనే చాలా మందికి కడుపు రగిలిపోతుంది. రగిలిపోతుంది. అంత దారుణమైనటువంటి ట్రోల్స్ ఎలా ఎలా ఫేస్ చేశారు? గుండె మండిపోతుందండి. గుండె Hmm. మండి 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 ఇంకా చెయ్యాలని కసి పెరిగింది మాకు. ఎందుకు ఒక్కరు కాదండి, నేను ఒక్కదాన్ని అని చెప్పనండి. నిజంగా నాలాగా ఫేస్ చేసిన మహిళలు ఎదిరించి వీర మహిళలు కూడా ఉన్నారు అందులో. కీర్తన గారు కానీ, ఒక రాయపాటి అరుణ గారు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు. Hmm. సో మా పార్టీలో కూడా ఉన్నారు, గాయత్రి గారు కానీ, ఇంకా కొంతమంది ఉన్నారు. సో ఎదిరించి నిలబడటం అనేది హ్యాట్స్ ఆఫ్ అండి ఆ మహిళలందరికీ కూడా. మామూలు విషయం కాదండి. ఎంత గుండె ధైర్యం ఉంటే కానీ, ఎంత వాళ్ళని వాళ్ళు ఓదార్చుకొని ఉంటే కానీ జరిగే విషయం కాదు. నా విషయంలోనే ఎన్నోసార్లు కన్నీళ్ళు వచ్చినాయి. దాచుకొని చెప్పుకోలేక, ఓకే నేను చేస్తున్న కారణం మంచిది, నేను నమ్మిన రీజన్ మంచిది, నా పోరాటాన్ని స్టార్ట్ చేసిన రీజన్ మంచిది, ఆ రీజన్ కోసం నేను లాస్ట్ క్షణం వరకు పోరాడాను, సక్సెస్ అయ్యాను. అలానే ప్రతి మహిళ చేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఈరోజు ప్రభుత్వం మారింది, మరి ఈ వేదన అనుభవించి, ఈ బాధలు అనుభవించి, ఈ ట్రోల్స్ని అనుభవించి వాటికి గురై ఇంత కష్టపడి ఇన్ని కన్నీళ్లు కార్చేటువంటి మీరు, లేదంటే మీ సాటి ఎస్. సోషల్ మీడియా యాక్టివిస్టులు పగదీర్చుకోవాలనే ఆలోచన ఏమైనా ఉన్నారా? ఫస్ట్ నుంచి చెప్తున్నది, మొన్న బాబు గారు చెప్పిందైనా, లోకేష్ అన్న చెప్పిందైనా ఒకటే, అనిత గారు కూడా చెప్పింది కూడా, హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కూడా ఒకటే. మేము ఎవరిపైన కక్ష పూరిత రాజకీయాలు చెయ్యాలని అనుకోవట్లేదు, బట్ చేసిన తప్పుకి పనిష్మెంట్ అనుభవించక తప్పదు. ఇప్పుడు ఊరికనే రాయేసేసి మీరు కడుక్కోండి అంటే తప్పు కదా, సంబంధం లేకుండా. అసలు ఏ సంబంధం లేని పైన మా కార్యకర్తల పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. అసలు ఏ సంబంధం లేని, అసలు ఏ తప్పు చేయని నా పైన ట్రోల్స్ చేశారు. ఎంతో మంది మహిళలు ఇప్పుడు అంత అబ్యూస్కి గురి చేశారు. అలాంటి వాళ్ళని వదిలేస్తే ఏమవుతుందంటే, సమాజం అరే ఇంత నీచంగా చేస్తేనే వదిలేశారు కదా, సో నేను ఇంకేదన్నా చేయొచ్చు అని ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి, చట్టపరమైన శిక్ష విధించి తీరుతాము, ఇందులో డౌటే లేదు. సో మీరు కూడా యాక్షన్ తీసుకోబోతున్నారు, మీ కేసులో పెడతారా మీరు లీగల్ గా? ఇప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి మీకు. నా ట్రోల్స్ చూసినా, మీరు చెప్తున్న జుగుప్సాకరమైన పేపర్ క్లిప్ చూసిన నలుగురి పైన ఇలా వదిలేయమంటారు. ఎందుకు వదలాలి? తెలుసా మీకు అది ఎవరు చేస్తారో తెలుసా? ఐడియా ఉందా? తెలుసండి. ఎందుకంటే మీరు కానివ్వండి, మీరు మరికొంతమంది కానివ్వండి, మీలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు సజ్జల భార్గవ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేశారు. సో అందులో వాస్తవం ఉండకపోవచ్చులే కానివ్వండి, అతనే ఇదంతా చేస్తున్నాడు, ఈ ఫేక్ ఫ్యాక్టరీకి అతనే ఓనర్ అనేటటువంటి విధంగా అయితే కొన్ని కామెంట్లు చేశారు. అతని పాత్ర ప్రమేయం ఉందా? నేను 1000% రాసి సైన్ పెట్టి ఆ పేపర్ మీకు ఇస్తా. ఖచ్చితంగా ఇది చేసింది సజ్జల భార్గవ రెడ్డి. దీనికి స్ట్రాంగ్గా నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నాకు తెలిసిన స్కూల్ ఫ్రెండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది, ఓకే. అందులో నా పైన ట్రోల్ జరిగినప్పుడు వాళ్ళ గ్రూప్లో వచ్చిన మెసేజ్, అరే నా ఫోటో పంపించారు, రాయండి రా ఈ అమ్మాయి పైన కథలు. మెసేజ్ వచ్చింది భార్గవ రెడ్డి అకౌంట్ నుంచి, వాట్సాప్ అకౌంట్ నుంచి. స్టోరీస్ రాయండి, మీ ఇష్టం, ఆడుకోండి, ఇమ్మాయి డీటెయిల్స్ ఇవి. నా ఫ్రెండ్ బాధపడి నాకు ఒక ఫ్రెండ్ లాగా కాల్ చేసి, ఇంత గలీజ్గా ఉంటుందా రాజకీయం, ఈ పార్టీలు ఇంత నీచంగా ఆలోచిస్తారా, అయ్యో నాకు ఇంతవరకు తెలీదు, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే నమ్మి అందరిలాగే నేను కూడా మోసపోయాను అని ఆ రోజు రియలైజ్ అయ్యి నాకు చెప్తే, నాకు ఆ రోజు నేను నమ్మాను. ఆ రోజు డైరెక్ట్ భార్గవ్ రెడ్డి నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్లు అండి అవి. నాకు స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అప్పుడు ఎందుకు చెయ్యాలంత దారుణంగా? నేను చేసే మద్దతు బాలేదా? రా మీడియా ముందుకి, ఇది తప్పమ్మా, నువ్వు చెప్తున్న తప్పు, మేము ఇంత బాగా చేస్తున్నాం, నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు, ఇది క్లారిటీ ఇవ్వు, లేదు పద్ధతి మార్చుకో, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. వేరే రకరకాల మార్గాలు ఉంటాయి ఒక మనిషిని ఆపడానికి. ట్రోల్స్, ఈ మార్పులు ఏంటండి, బట్టలు లేకుండా అమ్మాయిలని సృష్టించడం ఏంటా, ఆ బూతులు ఏంటి, పోన్ స్టార్ ఏంటి, కండోమ్స్ దొరికిన స్వాతిరెడ్డి ఏంటి, లోకేష్తో సంబంధాలు అంటగట్టడం. నేను ఒక సొంత అన్న కంటే ఎక్కువగా అడ్మైర్ చేస్తానండి లోకేష్ అన్నని. ఎందుకంటే ఆయన టాలెంట్, ఆయన కెపాసిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. నా ఓన్ రక్తం పంచుకొని పుట్టలేదు అంతే లొకేషన్. అంత గొప్పగా నేను అడ్మైర్ చేసే వ్యక్తితో నాకు అసలు చెప్పడానికి సిగ్గుపడుతున్నా. అలాంటి మాటలు రాస్తే బాధేసింది, బాధపడ్డాను. అన్న కూడా చూసారు, ఇబ్బంది పడి ఉంటారు. అరే ఏంటిది అన్న నోరారా పిలిచే చెల్లిపైన ఇట్లా. ఎప్పుడన్నా మాట్లాడారా మీతో? తప్పకుండా అండి. జూమ్కాల్ మీటింగ్స్లో పార్టీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, సమావేశాలు జరుగుతూ ఉంటాయి, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, ధైర్యం చెప్తూ ఉంటారు. పార్టీ కార్యకర్తలకి ఎప్పుడూ అండగా ఉంటారండి. ఒక్క విషయంలోగా చాలా సందర్భాల్లో అండగా ఉంటారు. నాకొక్కటే కాదండి, ప్రతి కార్యకర్తకి
అంటే తప్పు జరిగింది, ఇబ్బంది పడ్డారు అని తెలిస్తే అక్కడ లొకేషన్ ఉంటారు. మీరు తెలీదు లొకేషన్ ఎంత యాక్టివ్గా పనిచేస్తారంటే ఆయన చుట్టూ ఎన్ని పనులు ఉన్నా సరే ప్రతి కార్యకర్త పైన ప్రతి నాయకుడి పైన ఆయన మైండ్ ఉంటుందండి, ఆయన ఫోకస్ ఉంటుంది, అన్నీ తెలుస్తాయి ఆయనకి. అది ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ. చాలా గొప్ప విషయం అండి. నేను చెప్తున్నాను ఈరోజు ఇంటర్వ్యూలో మీ ఛానల్ ద్వారా, లోకేష్ అన్న రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని, రాష్ట్రాన్ని ఒక రేంజ్లో వెళ్ళబోతున్నాడండి. రాష్ట్రంలో యువత, ముఖ్యంగా ఆడపిల్లలు భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. ఇది నా హామీ అండి, నేను గ్యారంటీ. ఎందుకంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ అన్న మినిస్టర్గా చేస్తున్నారు. ఆల్రెడీ గ్రామీణ దీనికి చేసినప్పుడు ఎంత మంచి రోడ్లు వేశారు, చాలా చాలా మంచి కొత్త పథకాలు తీసుకొచ్చారు. డెఫినెట్గా ఈసారి లోకేష్ అన్న చేసే రెవల్యూషన్ అని చెప్పొచ్చు. నేను సింపుల్గా ఒక రెవల్యూషన్ తీసుకురాబోతున్నారండి ఆయన మినిస్ట్రీకి. ఈ 5 ఏళ్ళు అంటే పోరాటంతోనే సరిపోయింది. జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా, ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటంతోనే సరిపోయింది. మరి ఈ 5 ఏళ్ళు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా పోరాడి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ అలయన్స్, ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో కొట్లాడి నిందలు మోసుకొని రిస్క్ చేసి తెచ్చుకున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజలకు చేసే మంచిని ప్రతి ఒక్క చిన్న విషయం దగ్గర నుంచి ప్రజలకు చెప్పే బాధ్యత మరింతగా నాతో సహా ప్రతి కార్యకర్తకు పెరిగింది. ఇంకా నుంచి ఆ దిశగా నా రెస్పాన్సిబిలిటీని ముందుకు తీసుకెళ్తాను. భవిష్యత్తులో మిమ్మల్ని రాజకీయ నాయకురాలుగా చూసే అవకాశం ఏమైనా ఉంటుందా? దేవుడి నిర్ణయం అండి. ఆసక్తి ఉందా? మీకు ఆసక్తి ఉందా ముందు అసలు? నేను ఈ రాజకీయాల్లోకి రావాలని, వీడియోలు చేయాలని నాకు తెలిసి జరిగింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది. ఒకవేళ దేవుడిది రాసి పెట్టుంటే నేను కాదనలేను. మీ కోరిక అయితే లోపల ఉంది, ఒకవేళ అవకాశం ఉంటే శాసనసభలో అడుగు పెట్టాలని. అంత దూరం ఆలోచించలేదు. దేవుడు దయతలిస్తే ఏది జరిగితే దానికి ముందుకు వెళ్తానండి. ప్రస్తుతానికి నా కెరియర్ అంతా నేను యూకేలోనే అనుకున్నాను. నా ఆలోచనలకి విరుద్ధంగా దేవుడు ఏది రాసి పెడితే దాన్ని హ్యాపీగా స్వీకరిస్తాను. ఫైనల్గా చెప్పండి, ఇది చాలా మందికి ముఖ్యమైనటువంటి విషయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం. మీలాగా పోరాడేటటువంటి, అంటే ఏ పార్టీ తరపునైనా కానివ్వండి, సోషల్ మీడియాలో ముఖ్యంగా మీ పార్టీ తరపున పోరాడే వాళ్ళు, రేపు పోరాటానికి ముందుకొచ్చే యువతకి ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఎంతో వేదన పడ్డారు, ఎన్నో ట్రోల్స్ గురయ్యారు, ఎన్నో బాధలు పడ్డారు, కేసులు పెట్టించుకున్నారు, ఇబ్బందులు పడ్డారు. 5 ఏళ్ళు అసలు సొంత నేల మీద అడుగు పెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. కాబట్టి కొత్త వాళ్ళకి కానివ్వండి, లేదంటే ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏం చెప్తారు? ఉన్న వాళ్ళు నిజంగా ఇప్పటివరకు చాలా గొప్పగా పనిచేశారు. అదే ధైర్యం, అదే స్ఫూర్తితో మరింతగా ప్రజలకు చేరువగా అవ్వాలని కోరుకుంటున్నాను. కొత్తగా వచ్చే వాళ్ళకి మనం చేసే ప్రయత్నంలో నిజాయితీ, మన ఆలోచనలో మంచి ఇంటెన్షన్ ఉంటే గనక ఎంత దూరమైనా పోరాడొచ్చు, ఎంతైనా చేయొచ్చు. అంతిమంగా గెలిచేది న్యాయం, ధర్మమే. సో దానికి ప్రత్యక్ష సాక్ష్యం నేను గత 5 సంవత్సరాలుగా ప్యూర్ ఇంటెన్షన్స్తో రాష్ట్రానికి మంచి జరగాలని ఒక ఇంటెన్షన్తో పోరాటం చేశాను. గర్వంగా చెప్పుకునే అంత గొప్ప విజయాన్ని సాధించాము. సో మీరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి, నిజాయితీగా ఉండండి. నిజాయితీయే మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.